అక్షరాలు, పదం, వాక్యం ఈ మూడు కూడా మనకు కొత్తవి కాదు కదా. అ ఆ ఇ ఈ ఇవి అక్షరాలు. రాముడు, చెట్టు, ఊరు ఇవన్నీ పదాలు. నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు భోజనం అవ్వలేదు, మీరు వస్తారా, ఇవన్నీ వాక్యాలు కదా. వ్యాకరణంలో అక్షరాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, అలాగే కొన్ని విషయాలు పదాలకు సంబంధించినవి, మరికొన్ని విషయాలు వాక్యాలకు సంబంధించింది. నేనిప్పుడు మీకు చెప్పబోయేది సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన చిన్న విషయం. ఏమిటంటే అక్షరాలకు సంబంధించిన విషయంలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే సంధిహి అనేది. అంటే రెండు అక్షరాలను కలపడం ఎలా, ఆ రెండు అక్షరాలను కలపడానికి ఏ నియమాలు ఉన్నాయి, వాటిని ఎక్కడ కలపాలి, ఎక్కడ కలపకూడదు కదా. సవర్ణ దీర్ఘ సంధి, ఎండ్ సంధి, ఇలా మీరు కూడా వినే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధాంత కౌముది అనే వ్యాకరణంలో పుస్తకంలో ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. సిద్ధాంత కౌముది అనే వ్యాకరణంలో ఈ విషయాలన్నీ ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఆ సిద్ధాంత కౌముదిని మనం తీసుకువచ్చి చదవడం మొదలు పెట్టంగానే మనకి ఏమీ అర్థం కాదు. కాకపోతే సులభంగా సంధికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే సరళమైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సంస్కృత భారతీ సంస్థ ప్రచురించిన సంధిహి అనే పుస్తకం చాలా గొప్పగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. మనకు తెలిసిన పదాలతోనే సంధులకు సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. కాబట్టి సరళంగా, సులభంగా, మనకుండే కొంత జ్ఞానంతో పర్ఫెక్ట్గా సంధుల గురించి తెలుసుకోవాలంటే ఈ సంధిహి అనే పుస్తకం కొనండి. వెబ్సైట్ అడ్రస్కి మీరు పుస్తకాలను ఆర్డర్ చేసి తీసుకునే అవకాశం ఉంది.